అందరికీ నమస్కారం. ఘోర విషాద సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అందరూ షాక్. ఫేస్బుక్ లైవ్లో దారుణం. వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండగానే శివసేన నేత హత్యకు గురి కావడం మహారాష్ట్రలో కలకలంగా మారింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఉద్ధవ్ వర్గం శివసేన నేత మాజీ కార్పొరేటర్ వినోద్ గోసాల్కర్ కొడుకు అభిషేక్ దహిసర్ ప్రాంతంలోని నిందితుడు మౌరిస్ అలియాస్ మౌరిస్ బాయ్ కార్యాలయంలో గురువారం నాడు ఫేస్బుక్ లైవ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉండగానే మౌరిస్ తుపాకీ తీసి అభిషేక్పై 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం అతను కూడా కాల్చుకొని చనిపోయాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తనను తాను సామాజిక కార్యకర్తగా చెప్పుకునే మౌరిస్ వెస్ట్ బౌరివలిలో నివాసం ఉంటున్నాడని, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అభిషేక్, మౌరిస్ కార్యాలయాలు పక్కపక్కనే ఉన్నాయని వెల్లడించారు. వీరు ఉండే ఏరియాపై రాజకీయంగా పట్టు కోసం ఇరువురి మధ్య ఇటీవల కొంత భిన్నాభిప్రాయాలు వచ్చాయని, ఆ తర్వాత కలిసిపోయారని చెప్పారు. ఈ క్రమంలోనే అభిషేక్ను ఓ ఈవెంట్ కోసం మౌరిస్ తన కార్యాలయానికి పిలిచాడని, ఇద్దరూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉండగానే మౌరిన్ కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే కాల్పులు జరపడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టినట్టయితే వెల్లడించారు. ఇక అలాగే ఈ ఘటనపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో గూండాల పాలన నడుస్తోంది. అభిషేక్ను కాల్చిన మౌరిస్ 4 రోజుల కిందటే సీఎం షిండేని కలిశాడు. తమ పార్టీలో చేరవలసిందిగా మౌరిస్ను షిండే ఆహ్వానించారు. హోంమంత్రిగా ఫడ్నవీస్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరూ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.